జయశంకర్ జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షాబంధన్ తోబుట్టువులకు పవిత్రమైనటువంటి పండుగ. ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనేటటువంటి విశ్వాసానికి గుర్తు రాఖీ పండుగ. ఇక రాఖీ పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటున్నారనే విషయం మనకు తెలిసిందే. సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షణ అని అర్థం. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని, ఎల్లవేళలా అండగా రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తారు. అనురాగం, అనుబంధం, ఆత్మవిశ్వాసం అన్ని సమపాలలో కలిసినటువంటి బంధమే రక్త సంబంధం. ఎల్లలు లేనటువంటి ప్రేమకు, వెలకట్టలేనటువంటి విలువలకు ఇదొక చిహ్నంగా చెప్పుకుంటారు. కలిసిమెలిసి పెరిగినా, అల్లరి చేస్తూ గడిపినా, కష్టాల్లో తోడుగా నిలిచిన సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడు కూడా త్యాగాన్ని కోరుకుంటుంది. రక్షాబంధన్ తోబుట్టువులకు ఒక పవిత్రమైనటువంటి పండుగగా చెప్పుకుంటారు. ప్రతి కష్టంలో సోదరుడు తోడుంటారనేటువంటి విశ్వాసానికి ఈ రాఖీ పండుగ ఒక గుర్తింపుగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రాఖీ పండుగ సందర్భంగా మరి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఒక సందడి వాతావరణం అయితే కనిపించింది. ఎవరైతే తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి ప్రేమాభిమానాన్ని చాటుకున్నారో మరి సోదరిమణులంతా కూడా మరి పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ మరి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సో ఏదైతే శనివారం రాఖీ పండుగ సందర్భంగా ఏదైతే సోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు ప్రతీకగా అంటే రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం సోదరుల నుంచి బహుమతులు కూడా స్వీకరించినటువంటి పరిస్థితి కనిపించింది. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని నమ్ముతారు సోదరీమణులు. శక్తి స్వరూపిణిగా వ్యవహరించే ఇంటి ఆడుపడుచు చేత రక్షాబంధన్ కట్టుకుంటే సోదరులకు దేవతలు సైతం రక్షణగా నిలుస్తారని, అరిష్టాలు కూడా తొలగిపోతాయని కూడా మరొక నమ్మకం అయితే ఉంది. ఇక రక్షాబంధన్ ఒక శక్తి స్వరూపిణిగా వ్యవహరించే ఇంటి ఆడుపడి చేత రక్షాబంధనం చేయించుకుంటే కనుక దేవతలు సైతం రక్షణగా నిలుస్తారని, ఒక అరిష్టాలు కూడా తొలగిపోతాయని కూడా ఒక నమ్మకం ఉంది. తరతరాలుగా ఈ యొక్క ఆచారం అయితే వస్తుంది. ఈ పండుగకు సంబంధించినటువంటి కథనాలు కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. సో ముఖ్యంగా కొన్నిటిని మనం పరిశీలిస్తే కనుక వ్యాస భగవాను నుండి విష్ణు పురాణంలో రాఖీ పౌర్ణమిని బలేవా అని పిలిచేవారు. బలి చక్రవర్తి మహావిష్ణువు భక్తుడు. ఆయన తన అపారమైనటువంటి భక్తితో విష్ణువుని తన వద్ద ఉంచుకుంటాడు. విష్ణువు లేని వైకుంఠం వెలవెలబోతుండడంతో శ్రీ మహాలక్ష్మి పౌర్ణమి నాడు బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. లక్ష్మీదేవిని ఏం కావాలో కోరుకోమని బలిచక్రవర్తి అడిగితే లక్ష్మీదేవి మహావిష్ణువును తనతో పంపాలని కోరడంతో వెంటనే అంగీకరిస్తాడు. ఇది పురాణాల్లో కూడా ఉందని చెప్తారు. అదేవిధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించే సమయంలో అతడి వేలికి గాయమవుతుంది. ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి కట్టగా దానికి ప్రతిఫలంగా కృష్ణుడు ఎప్పటికీ నేను రక్షణగా ఉంటానని ఆమెకు మాట ఇస్తాడు. తదనంతరం ఏదైతే దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పుడు కూడా కృష్ణుడు ఆమెను ఆదుకుంటాడు. సో ఈ విధంగా అనేకమైనటువంటి పురాణ గాథలు కూడా రక్షాబంధన సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాఖీ పండుగ నేపథ్యంలో జయశంకర్ జిల్లాలో సందడి వాతావరణం అయితే కనిపించింది. రక్షణ బంధం ఏదైతే దుకాణాలు కావచ్చు, రకరకాల రాఖీల విక్రయాలతో జోరందుకున్నాయి. గత 3 రోజులుగా చూసినట్లయితే కనుక స్టాల్స్ పెట్టి రాఖీలు అమ్మినటువంటి పరిస్థితి. సో ఇట్లా యువతులంతా కూడా మరి రాఖీ కట్టుకొని, అంటే వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కూడా, మహిళలంతా కూడా మరి వాళ్ళ సోదరులకు రాఖీ కట్టి మరి అలనాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసేలా, మరి అంటే రక్షాబంధన్ రాగానే ఎక్కడెక్కడో అంటే సుదూర ప్రాంతాల్లో అంటే పెళ్ళై కొందరు, లేకపోతే జాబ్స్ రీత్యా కొందరు వివిధ పట్టణాల్లో స్థిరపడ్డటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరి సంవత్సరానికి ఒకసారి మరి ఆ రక్షాబంధన్ అంటే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ ఆప్యాయత అనురాగాన్ని గుర్తు చేసేటటువంటి పండుగ కాబట్టి మరి ఒక సందడి వాతావరణం జయశంకర్ జిల్లాలో అయితే కనిపించింది. ఎక్కడ చూసినా కూడా రాఖీ స్టాల్స్ అన్ని కూడా మరి ఒక సందడిగా మారాయి, ఒక జోష్గా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒకవైపు స్కూళ్ళు, అదేవిధంగా కళాశాలలకు సెలవు రావడంతో పట్టణంలో చూసినట్లయితే కనుక మార్కెట్ కూడలు మొత్తం కూడా మరి ఏదైతే అంబేద్కర్ సెంటర్ మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపించింది.